పంట ఏపుగా వస్తుందని రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. దీంతో అంచనాలు తారుమారై యూరియా కొరత వస్తోంది. యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తుందన్న వాదనలు వినబడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానాకాలం సాగు విస్తారంగా జరుగుతోంది. అయితే వరి పంటకు అవసరమైన యూరియాను రైతులు మోతాదుకు మించి వాడుతున్నారు. భూమి తీరును బట్టి ఎకరానికి 2 బస్తాల యూరియా సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా రైతులు మాత్రం పట్టించుకోవడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఈ సీజన్లో సుమారు 24,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాకు 20,000 మెట్రిక్ టన్నుల యూరియా చేరగా 18,000 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం 2,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. నల్గొండ జిల్లాకు 80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా ఇప్పటి వరకు 42,000 మెట్రిక్ టన్నులు మాత్రమే అందాయి. మిర్యాలగూడ గోదాంలో 4,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. అయితే రైతులు ఇప్పటికే 42,000 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతోంది. సూర్యాపేట జిల్లాలో ఈ వానాకాలం 5,94,944 ఎకరాల్లో పంటలు సాగు చేయగా అందులో 4,94,470 ఎకరాల్లో వరి పంట వేశారు. వ్యవసాయ నిపుణుల సూచనల ప్రకారం ఎకరానికి 2 బస్తాల యూరియా చాలు. అది కూడా 2 లేదా 3 విడతల్లో ఇవ్వాలి. నాట్లు వేసిన 15 రోజులకు 1 బస్తా, 45 రోజులకు చిరు పొట్ట దశలో మరోసారి, అవసరమైతే 3వ విడతలో 1/2 బస్తా యూరియా వాడితే నత్రజని సమృద్ధిగా అంది వరి పంట పచ్చగా ఏపుగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు ఈ రసాయనిక ఎరువులు వేసినట్లయితే ఇమ్మీడియట్ గా మనకి పంట ఎదుగుదల వస్తుంది, పచ్చగా అవుతుంది, మరియు దిగుబడులు అనేది కూడా రెట్టింపు అవుతాయనే ఒకటి ఆలోచనలో ఈ పోటీపడి కూడా నత్రజని రూపంలో యూరియాని ఎక్కువ వాడటం జరుగుతుంది. అయితే అధిక ఎరువులు వాడటం వల్ల పంటకి ప్రధానంగా నేల స్వభావం అంటే నేలకి నష్టం జరుగుతుంది, సాయిల్ డిగ్రేడేషన్ అవుతుంది. కొన్ని సందర్భాలలో సాల్ట్స్ అక్యుమిలేట్ అయ్యి చౌడు కూడా వస్తుంది. అంటే అధికంగా నత్రజని కానీ భాస్వరం కానీ వాడటం వల్ల ఇట్లాంటి అనార్థాలు వస్తాయి. అధికంగా ఎరువులు వేస్తే దిగుబడులు ఎక్కువ వస్తాయి అనేది రైతుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు. సమతుల్య ఎరువుల యాజమాన్యం వాడాలి. శాస్త్రవేత్తల సిఫారసు మేరకు వాడినట్లయితే మనకి ఖర్చు తగ్గుతుంది, నేలని మనం కాపాడుకుంటాము. కొందరు రైతులు వరి త్వరగా పచ్చబడాలని దమ్ము దశలోనే ఎకరానికి 1/2 బస్తా వరకు యూరియా చల్లుతున్నారు. తర్వాత 15 రోజులకు 2 బస్తాలు, ఇక 2వ దఫాలో మరో 2 బస్తాలు వేస్తున్నారు. దీంతో అగ్గి తెగులు, జింక్ లోపం, దిగుబడి తగ్గడం, భూమి సారం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు వ్యవసాయ అధికారులు. యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం యాప్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎకరానికి 2 బస్తాలే పాస్ పుస్తకాలున్న రైతులకే పంపిణీ చేస్తున్నారు. యూరియా చల్లగానే పొలం మంచిగా పచ్చగా అయింది, హైట్ పెరిగింది, మనం ఎక్కువ దిగుబడి వస్తుంది అనుకుని ఒక ఎకరాకి ఇప్పుడు 3 నుంచి 4 బస్తాలు గుప్పే దగ్గరికి అంటే చల్లే దగ్గరికి వచ్చినాం మనము. దానివల్ల ఇప్పుడు ఆంధ్రాలో మనం రీసెంట్గా కూడా చూసినాం, అధిక యూరియా వాడడం వల్ల భారీగా వర్షాలు వచ్చినప్పుడు ఆ పంట పొలాల నుంచి వచ్చిన నీళ్లకు ఇళ్లలోకి వచ్చినప్పుడు ఆ నీళ్లు తాగి కొన్ని జీవాలు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసినాము. ఆ విధంగా మనం అధిక యూరియా వాడడం వల్ల పొలాలు కలుషితం అవ్వటము అది మనకి ఇప్పుడు తెలవట్లేదు, కానీ లాంగ్ రన్లో అది మనకు పొలాన్ని విషతుల్యం చేసేస్తున్నది. వాస్తవానికి కూడా మనము సహజ పద్ధతిలో నత్రజనిని మనం ఆ యూరియాని చేసుకున్నటువంటి వాటిని యూజ్ చేసి సహజంగా మనకు వాటిని మనం పండించుకుంటే మంచిదని నా అభిప్రాయం సార్. కొందరు రైతులు ప్రైవేటు డీలర్ల దగ్గర యూరియా కొనుగోలు చేసి మళ్లీ PSCSలలో అదనంగా తీసుకుంటూ మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ యాప్ బుకింగ్ విధానం పూర్తి స్థాయిలో విజయవంతమైతే విచ్చలవిడిగా యూరియా వాడకానికి చెక్ పడుతుందని అంచనా వేస్తున్నారు. మంచి సాగు కోసం యూరియా వాడుతున్నామని రైతులు అంటున్నారు. 3 దశలలో వేసుకోవాల్సి వచ్చిన యూరియాని వీళ్ళు ఒకటే దశలో బస్తాన్నర, ఎకరానికి బస్తాన్నర, 2 బస్తాలు ఆ చెప్పున వేస్తుంటారు ఈ యూరియాని. దీనివల్ల రానున్న రోజులలో మన భూములు చౌడు భూములుగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత మన ఎరువులు, ఈ రసాయనిక ఎరువుల వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. తర్వాత అదేవిధంగా పర్యావరణాన్ని మనము ఆగం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఈ ఫార్మర్స్ యాప్ని ఉపయోగించుకొని మనము చాలామంది కొన్ని బస్తాలు ఒక్కొక్క పద్ధతిలో ఇవ్వడం అని చెప్పి బాగుంది. ఈ సిస్టమ్ చాలామంది ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ సూచించిన మేరకు మాత్రమే యూరియా వాడితే పంట కూడా బాగుంటుంది, రైతు కూడా లాభపడతాడని అధికారులు సూచిస్తున్నారు.